నమస్కారం ఫ్రెండ్స్, నా ఇన్స్టాగ్రామ్ పేజ్కి మరి యూట్యూబ్ ఛానల్కు సుస్వాగతం. ఈరోజు నేను చెప్పబోయేది ఏంటంటే గాయత్రి టిఫిన్స్. ఇది ఎక్కడ వస్తుందంటే ఎగ్జాక్ట్గా పూణేలో ఇంజేవాడికిలో మెజానైన్కి ఆపోజిట్గా ఉందన్నమాట. సో ఇక్కడికి వెళ్ళి నేను ఒకసారి సౌత్ ఇండియన్ ఫుడ్స్ ట్రై చేశాను. ఇక్కడ సౌత్ ఇండియన్ ఫుడ్స్, నార్త్ ఇండియన్ ఫుడ్స్ మరియు ఆ తర్వాత మహారాష్ట్రన్ ఫుడ్స్ కూడా బాగానే దొరుకుతాయి. సో ఫస్ట్గా నేను వెళ్ళి మైసూర్ బోండాని ట్రై చేశాను. టేస్ట్ బాగానే ఉంది. సో ఇక్కడ ఇంకో స్పెషాలిటీ ఏమంటే మైసూర్ బోండా కాక మరి ఆంధ్ర ఫుడ్స్ కూడా దొరుకుతాయి. పెసరట్ ఐటమ్స్ ఇవి కూడా దొరుకుతాయి. అల్లం చట్నీ ఈ రకంగా కూడా ఉందంట. మళ్ళీ చెఫ్ ఒక 3-4 డేస్లో ఉడిపి నుంచి వస్తారని కూడా చెప్పినారు ఓనరు. సో ఇక్కడ చూడండి, ఇక్కడ డిఫరెంట్గా ఉండే ఒక దావణగిరి వెన్న దోశ తిన్నాను అనమాట. నేను నా పాత వీడియోలో మీకు దావణగిరి వెన్న దోశ గురించి చెప్పినాను. ఇక్కడ డిఫరెంట్ ఏదంటే వాళ్ళు కొత్తిమీర మరి కొన్ని జీలకర్ర కొన్ని ఐటమ్స్ వేసి చేస్తున్నారనమాట. ఇది టేస్ట్ బాగానే ఉంది. సో ఇది ఒక దోశను ట్రై చేసినాను అనమాట. ఇది హోటల్ చాలానే బాగుంది. సో మీరు కూడా ఒకసారి విజయవాడలో అయితే ట్రై చేయండి. మరి ఓనర్ వచ్చేసి హోటల్ ఓనరు ట్రావెల్ ఏజెన్సీ కూడా పెట్టుకున్నారనమాట. సో మీరు ఎక్కడికైనా షిర్డీకి వెళ్ళాలా లేదా ముంబైకి వెళ్ళాలా అనుకునేదైతే విజయవాడ నుంచి వీళ్ళని ఒకసారి కాంటాక్ట్ చేయండి. రేట్ అనేది వాళ్ళు డిసైడ్ చేస్తారు. సో ఎంత కిలోమీటర్ ఏంటి అనేది మీరు వాళ్ళ దగ్గర మాట్లాడుకోవచ్చు. సో వాళ్ళ నంబర్ కూడా నేను ప్రొవైడ్ చేస్తాను. ఇలాంటి మరెన్నో విషయాల కోసం నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.